హాయ్ అండి. ముందుగా అయితే అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఈ దోసకి ఇడ్లీకి కరెక్ట్గా బియ్యం నానబెట్టే విధానం చూపిస్తున్నాను. దీనికోసం అయితే రేషన్ బియ్యం తీసుకున్నానండి 4 గ్లాసులు. అలాగే ఉప్పుడు బియ్యం ఉంటాయి కదండి, ఉప్పుడు బియ్యం 4 గ్లాసులు తీసుకున్నానండి. మొత్తం 8 గ్లాసులకు సహా 1 గ్లాసు ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను. ఇది కరెక్ట్గా మెజర్మెంట్ అండి. ఇడ్లీకి కానీ దోసకి కానీ కరెక్ట్గా వేసుకోవచ్చు. ఇడ్లీ కూడా పెట్టుకుంటే సూపర్గా వస్తుందండి, ట్రై చేయండి. అలాగే మెంతులు కూడా వేసుకున్నాను గుప్పెడు. ఈ విధంగా బియ్యం అన్నిటిని శుభ్రంగా 4-5 సార్లు నీట్గా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా నానిపోయినాయి. కొంచెం అయితే అన్నం కూడా వేసేసానండి. అలాగే అటుకులు మనం ఉంటాయి కదండి, అటుకులు నానబెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసి అవి కూడా వేసేయాలండి. వేసేసుకున్న తర్వాత అయితే ఉదయం లేసరికి ఈ విధంగా నీట్గా పిండి ఆడించుకుంటే ఈ విధంగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఈ బ్యాటర్ అయితే ఇడ్లీ కూడా సూపర్ సరిపోతుందండి. టెన్షన్ పడాల్సిన పని అయినా ఇడ్లీ దోశ రెండింటికి సరిపోతుంది. తర్వాత అయితే నేను దోసకనేసి ఒక గిన్నెలో అయితే పిండి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత పిండి ఈ విధంగా నీట్గా కన్సిస్టెన్సీ బాగా వచ్చిందండి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకున్నాక, సోడా వేసుకున్నాక నీట్గా కలుపుకొని ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాక దోసపిండి వేసుకున్నాక అయితే కొంచెం పచ్చడి వేసుకొని ఎర్రకారం అయితే వేసుకున్నాక నీట్గా అప్లై చేసుకుంటే దోశ మొత్తం సూపర్ టేస్ట్గా వస్తుందండి. కరెక్ట్ ఉప్పుడు బియ్యం అనేది మనకు ఇక్కడే మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి, రోజు స్టోర్లో అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. ఉప్పుడు బియ్యం అంటే వాళ్ళే ఇస్తారు. ఉప్పుడు బియ్యం వల్ల దోశ ఎండి వేసుకోవచ్చండి. అవి ఉప్పుడు బియ్యం ఇడ్లీ పెట్టడం వల్ల పిల్లలకు కూడా చాలా బలం అండి. టేస్ట్ అసలు దోశ కానీ ఇడ్లీ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడు ఇంత పిల్లలకి చేసి పెట్టండి, బలం కూడా. ఈ విధంగా నీట్గా దోశలు అయితే ఇంత బాగా వచ్చాయండి, టేస్ట్గా. ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.